మరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే ఆయన ఏ ప్రెస్టేషన్ లో ఉన్నాడో, ఎంత ప్రెస్టేషన్ లో ఉన్నాడో మరి ఆంధ్ర ప్రజలు మొత్తానికి అర్థమవుతా ఉంది. ఆయన ఒక్కొక్కటి ఎన్నుకుంటూ వచ్చాడు. ఏమని వాళ్ళ నాన్న చంపింది ఎవరు, వాళ్ళ బాబాయ్ని చంపింది ఎవరు, మరి అవినాష్ రెడ్డిని ఇబ్బంది పెడుతుంది ఎవరు, మరి వీటన్నిటిని కూడా ఆయన కొత్త వరవడి క్రియేట్ చేసుకుంటూ వచ్చి ఆ రోజు మరి రంగా గారిని చంపింది ఎవరు, రంగా గారిని కూడా చంద్రబాబు గారు చంపారంట. వీటన్నిటికి కూడా మరి మేము ఈ సమక్షంలో మేము కూడా వివరించి తెలిసాము. ముందుగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఎంపీ సీట్ కోసం ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, కాలు పెట్టి తన్నాడు, మరి మా చంపలు పగలగొట్టి ఇంట్లో కూర్చోమని చెప్పి రాజశేఖర రెడ్డికి ఆయన బతికొండగానే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చింది అతను. అటువంటి అతను మరి రాజశేఖర రెడ్డి చనిపోగానే రిలయన్స్ కంపెనీ మీదకి ఎందుకు పడ్డాడు? ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే పావురాలకోటలో చనిపోయాడో రిలయన్స్ వాళ్ళు మా నాన్న చంపారని చెప్పేసి మరి ఆ రోజు గుర్తు రాలేదా చంద్రబాబు చంపాడని? అట్లా కాదండి, రిలయన్స్ వాళ్ళు చంపారని చెప్పేసి చెప్పాడు. మళ్ళీ అధికారంలో రాగానే అదే రిలయన్స్ వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకొని తిరిగాడు. మరి వివేకానంద రెడ్డి గారు వచ్చా అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దని చెప్పిన మొదటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. అటువంటి అతన్ని మరి అవినాష్ రెడ్డి క్యాంపెయిన్లో ఎట్లా ఉంటాడు వివేకానంద రెడ్డి గారు? అవినాష్ రెడ్డికి టికెట్ ఏవే వద్దన్నాడు. అటువంటి పరిస్థితుల్లో అవినాష్కి అడ్డం వస్తున్నాడని చెప్పేసి వాళ్ళ బాబాయిని ముందు గొడ్డలతో నరికి ముందుగా ప్రెస్ మీట్ పెట్టేసి మా బాబాయ్ గుండెపోటు వచ్చింది, గుండెపోటు చనిపోయాడు, రక్త విరేచనాలు అయినాయి అని చెప్పేసి మసిపూసి మారేడుగా చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అనుచరుడు కానీ ఏ విధంగా ఆ రోజు తాపత్రయపడ్డారో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. ఏ విధంగా బాబాయిని హత్య చేసి మరి దొబ్బణాలతో కుట్లేసారంట. దొబ్బణాలతో కుట్లేసి ఆ కుట్లన్నీ కనపడకుండా పూలతో కప్పేసి మరి మరి వివేకానంద రెడ్డి గారి అమ్మాయి రాకముందే ఈ బాడీని తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఆమె వచ్చిన తర్వాత ఆమెకు ఎందుకు అనుమానం వచ్చేసి ఈ వరద నరికుంటే మా నాన్నని మరి గుండెపోటు అంటారేంటి అని చెప్పేసి అప్పుడప్పుడు ఎంక్వైరీకి పంపిస్తే అది గుండెపోటుతో కాదు గొడ్డల పోటుతో జరిగిపోయిందని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత ఆ క్రమంలోనే వివేకానంద రెడ్డి గారి సాక్షులు ఎవరైతే ఉండారో ఒక్కొక్కరు యాడికి పోయారు మనందరికి తెలుసు కదా, ఒక్కొక్కరిని ఏరి మరి చంపేసి ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా తెలుగుదేశానికి మరి చంద్రబాబు ఎన్నిపోటు పొడిచారంటున్నారు రామారావుని ఎన్నిపోటు కాదు, ఆ రోజు దుష్టగ్రహం ఉండటం వల్ల మరి లక్ష్మీపార్వతి ఉండటం వల్ల పార్టీ మొత్తం ఆ చేతుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే ఎమ్మెల్యేలను మొత్తాన్ని కలుపుకొని ఆ రోజు పార్టీని రక్షించే భాగంలోనే ఎన్టీఆర్ని దింపాల్సి వచ్చింది తప్పితే దీంట్లో ఏరే ఉద్దేశంలో పార్టీని కాపాడుకోవడానికి, పార్టీని మరి బ్రతికించుకోవడానికి ఆ రోజు చంద్రబాబు చేసిన ఒక ప్రయత్నం కానీ అది ఎన్నిపోటు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంత ప్రెస్టేషన్లో ఉంటే 2026 సెప్టెంబర్ 5 మేము గడ్కరీ గారు చెప్పారు, వాళ్ళు చెప్పారు. 2000 సెప్టెంబర్ 5 రాలేదు, ఇంకా 2026 సెప్టెంబర్ 5. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఆయన రాని దాన్ని కూడా ఆయన బిల్లు పెట్టేసాడని చెప్పేసి ఆయన ప్రెస్టేషన్ మొత్తం ఆయనే నిరూపించుకొని జనం ముందు పాల్స్ అవటం తప్పితే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా జనంలో పాల్స్ అవుతున్నాడో ఆయన నోరు తెరిస్తే తెలుగు మాట్లాడటం రాదు, ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, హిందీ మాట్లాడటం రాదు. అసలు నీకు ఏ భాష వచ్చో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎవరికి అర్థం కావట్లా. మరి నీకు వచ్చిన భాష ఏంటో తెలుగు వచ్చా, తెలుగు రాదు, ఇంగ్లీషు రావట్లేదు, హిందీ కూడా రావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి జోకర్ లాగా జనాన్ని కనబడుతున్నావు తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుల లక్షణం నీ దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితులు లేదు. నువ్వు రాష్ట్రానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి చూసి ఒకసారి ఎక్కించాడు తప్పితే మళ్ళీ రెండోసారి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఆంధ్రాకి దాపురించదు. నీకు ఇదే అప్పటి 2019-24 చివర సీఎం పదవి. ఇక మళ్ళీ కూడా నీకు భవిష్యత్తులో సీఎం కాదు, కనీసం నాకు తెలిసి కడప కూడా పులివెందులో కూడా ఓడిపోయే పరిస్థితి వస్తుందంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నోరు ఎంత దగ్గర పెట్టుకొని మాట్లాడితే అంత జాగ్రత్తగా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎందుకు మరి రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు నీకు అప్పచెబితే మరి మావిగా అన్నావు, అప్పుడు 3 రాజధానులు అన్నావు. ఏమైంది? అమరావతి అని పేరు పలకటానికే నీకు ఇష్టం లేకపోతే అమరావతిని నాశనం చేయడానికి మరి R5 జోన్ తీసుకొచ్చావు. అమరావతిని నాశనం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసావు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ రాజధాని రైతులు, మహిళా రైతులు అందరూ కలిసి రాజధాని ఉద్యమం చేసి 1631 రోజు ఉద్యమం చేశారు. 1631 రోజు ఉద్యమం చేసి ఈ రాష్ట్ర రాజధానికి ఏ విధంగా కాపాడుకుంది జనానికి అందరికీ తెలుసు.
ఆ 5 సంవత్సరాల్లో నువ్వేమి ఎలగబెట్టావో ఈ ఆంధ్ర రాష్ట్ర చూస్తూనే ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అమరావతి మీద విషయం కాకటం ఇప్పటికైనా దయచేసి మానుకోండి. మీకేమన్నా చేతనైతే అమరావతిని డెవలప్ చేయడానికి సలహాలు ఇవ్వండి. ఆ సలహాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటువంటివి అంతేగాని మీరు అవాకులు చవాకులు బేలి చంద్రబాబుని కానీ, చంద్రబాబు గవర్నమెంట్ని కానీ, కూటమి ప్రభుత్వాన్ని కానీ ఏ విధంగా మీరు ఏం మాట్లాడినా జనం నమ్మే పరిస్థితులు లేరు. అటువంటి నమ్మకం కలిగించే పరిస్థితి కూడా నీకు లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లన్నీ కూడా గాలి మాటలు, గాలి పోగేసి చెప్పిన మాటలు అవన్నీ. అంతేగాని వాస్తవాల్లో మరి బాబాయ్ హత్య, వివేకానంద హత్యకి ఎవరు ఇప్పుడు వాయిదాలు తిరుగుతున్నారు? మరి రాజశేఖర రెడ్డి నువ్వు ప్రభుత్వంలో రాకముందు రాజశేఖర రెడ్డి హత్య మీద ఎంక్వైరీ చేయమన్నావు. మరి 2019 నీ గవర్నమెంట్ వచ్చింది కదా, ఎంక్వైరీ చేసుకోవచ్చు. నువ్వే సిబిఐ ఎంక్వైరీ చేస్తే మాకు వద్దు, మేము సిబిఐ ఎంక్వైరీ మాకు అవసరం లేదు, అసలు ఆ కేసు మీద సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పేసి తొక్కిపెట్టింది నువ్వు కాదా? అదేవిధంగా మరి బాలకృష్ణ గారు హత్య చేశాడు అది ఇది అంటున్నావు. ఏది అన్నా కదండి ఒక్కటే చెప్తా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం తప్పితే ఉపయోగపడే లక్షణం ఒక్కటి లేదు. ఈ రాష్ట్రంలో ఎవరైనా దరిద్రుడు, దౌర్భాగ్యుడు ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ మాత్రమని మేము ఈ మీడియా సాక్షిగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రతి దానికి నువ్వు కోర్టులో కేసేసి అది రాని కొన్ని చేస్తాం, ఇది రాని కొన్ని చేస్తాం, మరి ప్రైవేట్ పరం చేస్తున్నారు. హాస్పిటల్ పీపీపీ మోడల్ తెస్తే ప్రైవేట్ పరం హాస్పిటల్ ఎట్ట చేస్తారండి? ప్రభుత్వ యాజమాన్యంలో ప్రైవేట్ వాళ్ళు కడతారు. అటువంటి పరిస్థితుల్లో ఆ విషయం కూడా నువ్వు తెలియకుండా నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యావు, నువ్వు ఎంత చదివావు, నువ్వు ఏం చదువుకున్నావు, మాకు ఇప్పటికన్నా రాష్ట్ర ప్రజలకు కొద్దిగా తెలియజేయమని. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి అంత ఒంటెత్తు పోకడు పోతుంటే ఆయనకి తెలియని విషయాలు కూడా మాట్లాడి అబాస్ పాలవుతుంటే ఆ పార్టీలో మేధావులు ఉన్నారు. ఆ పార్టీలో కూడా అటువంటి మేధావులంతా ఇవాళ ఆయన్ని ఫాలో అవటం కాదండి. మీరు ఏ విధంగా రాజకీయాలు నడపాలో ఆయన నేర్పి రాజకీయ పరంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విధంగా తయారు చేయాలి తప్పితే మీరు ఇట్లాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసి లేనిపోని మొదలుపెట్టి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటను నడుస్తున్న రాష్ట్రాన్ని అధోగతి చేయొద్దని తెలియజేసుకుంటూ, నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులకి మేల్కొని బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి వచ్చి ఇప్పుడే ఆయనకి నిద్రలోంచి మెలకు వచ్చినట్లు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ అమరావతి ప్రాంతం అయితే మొదటి నుంచి మొదలు పెట్టాలా? అమరావతిని అసలు రాజధాని ఏర్పాటు అనేది మొదటి నుంచి కదా మొదలుపెట్టింది. 2014-15లో విజయవాడ గుంటూరు మధ్య ఒక రాజధాని ఏర్పాటు జరగాలి, దానికి భూములు కావాలన్నప్పుడు ఏ నోటితో 30,000 ఎకరం పైన తీసుకోవాలన్నారు. అప్పుడు ఏమైంది? మావికన్ అనే ప్రతిపాదన. అంతెందుకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు. గత 5 సంవత్సరాల్లో అమరావతి గురించి మీరు ఏం మాట్లాడారు? 2019 ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదు, నేనైతే ఇల్లు కట్టుకున్నాను, అమరావతిని సూపర్ డూపర్గా డెవలప్ చేస్తానని దిక్కుమాలిన మాటలు మాట్లాడాక వచ్చారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమరావతి అనే మాట వినిపిస్తేనే మీకు వాంతి వచ్చినట్టు బిహేవ్ చేశారు. ఇవాళ అధికారం పోయి 11 సీట్లు ఇచ్చి ప్రజలు ఇంట్లో కూర్చోబెడితే ఇంకా సిగ్గు లేకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు మావుగాని అనే మాట ఇంటికి గుండె పడొస్తుంది అంటున్నారా? ఆయన రాజకీయ అనుభవం అంత లేదు, మీ బతుకు మీరే నా మాట మాట్లాడడానికి అర్హులు. మీకు అసలు ఆ మాట మాట్లాడే అర్హతే లేదు. మీలాంటి పిచ్చి కుక్కలకి సమాధానం చేయడానికి ఆయన లేడు. ఆయన కూటమి ప్రభుత్వం ద్వారా అధికారంలోకి వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేస్తున్న ఒక మార్గదర్శకుడు. ఇవాళ ఆయన చేసే పనులు యావత్ భారతదేశమే నివ్వెరపై చూస్తుంది. ఎందుకంటే మీరు చేసిన నష్టం అంతా ఎంత కాదు ఆంధ్రప్రదేశ్కి. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు రాష్ట్రాన్ని. దాదాపుగా అసలు ఆంధ్రప్రదేశ్ పని అయిపోయింది అనే స్థితికి తీసుకొచ్చారు. మీరు చెయ్యని స్కాములు లేవు, చెయ్యని అరాచకాలు లేవు. ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు మట్టేసి రోడ్లు పోసారా? మీరేనా మాట్లాడుతుంది? ఇవాళ రాజధాని అనేది లేకుండా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారిని. అసలు రాజధాని ఏర్పాటుకి మూలకర్తే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2014-15లో ఆయన ఉండబట్టి ఇక్కడ భూములు ఇవ్వటం, భూ సమీకరణ ఒక కొత్త పథకానికి నాంది పలకటం, అది ప్రపంచంలోనే ఒక వినూత్న విధానం అని, ఒక గొప్ప మైలురాయని దాన్ని ఇదిగా తీసుకొని అన్ని దేశాల వాళ్ళు కూడా అదే ప్రాజెక్టుని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. అలాంటి గొప్ప విధానాలు, నాయకత్వ లక్షణాలు, మార్గదర్శకుడు అయినటువంటి ఆయన్ని మీరు మాట్లాడేవాళ్ళ? మీ గత 5 సంవత్సరాలు మీరు ఏమన్నా ఒక్క పని చేశారా? ఆఖరికి 10 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక డాక్టర్ని పిచ్చోడిని చేసి రోడ్డు మీద పేడ రెక్కలు విరిచికట్టి మాస్క్ అడిగినందుకు
ఆయన ప్రాణాలు తీసేదాకా నిద్రపోలేదు. లోకల్ ఎలక్షన్ టైంలో కూడా ప్రజల మీదకి గొడ్డళ్ళు ఏంది కర్రలతో దాడి చేయించారు. ప్రజలు నెత్తురు చూశారు. ఒక్క మంచి పని చేశారా? గంజాయి అంతా మీరు ఉండగానే రాష్ట్రంలో ప్రవహించింది. దాన్ని కడగలే చచ్చిపోతున్నారు. మద్యపాన నిషేధం అని అధికారంలోకి వచ్చారు. మద్యం ఏరులే పారించారు. మద్యపాన స్కామ్ అంతా ఇంత కాదు. ఒక్కటైంది మీరు చేసిన అరాచకాలు. ఆఖరికి భగవంతుడి దగ్గర టిక్కెట్లు పెట్టి ఆ సొమ్మంతా మీ ఖజానాలో వేసుకున్నారు. లడ్డూల్లో స్కాము, మీ యొక్క మంత్రులు చెయ్యని స్కామ్ లేదు. ఆటల్లో స్కాము, ప్రతి దాంట్లో స్కాము. ఇన్ని స్కాములు చేసిన మీరు స్కామ్ గురించి మాట్లాడుతున్నారా? ఒక్క స్వయం ఉపాధి పథకం తీసుకొచ్చారా? మీరున్న ఉద్యోగాలు ఎవరికైనా వచ్చినాయా? ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా? అంతేందుకు మీ మొహం చేసి ప్రపంచ బ్యాంక్ 3,000 కోట్లు అప్పియడానికి కూడా వెనకాడింది. మీరైనా మాట్లాడుతుంది? ఇక్కడ అమరావతి ప్రాంతానికి 30,000 పైన భూమి కావాలని కూసి అధికారంలోకి వచ్చి ఈ ప్రాంత యొక్క భూమిని అంతా కబ్జా చేయాలని చూసి దీన్ని అంతా అమ్ముకోవాలని చూసి నానా నాశనానికి సిద్ధపడ్డారు. ఆఖరికి ఇసుక, ఈ రాష్ట్రంలో ఇసుకని పక్క రాష్ట్రానికి దొబ్బిపెట్టి మనకి వైద్యం అవసరమైతే ఇక్కడ గతి లేక రాష్ట్రానికి పోతుంటే అడ్డుపడ్డ పాలకులకి, పక్క రాష్ట్ర పాలకులకి అండగాసి బాయి అనుకుని ఇద్దరు కలిసి రాష్ట్రాలని లూటీ చేయడానికి సిద్ధపడ్డ దొంగలు మీరు మాట్లాడుతున్నారా? మీరైనా మాట్లాడేది? ఇంకా పైపెచ్చు ప్రతి విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారని మాట్లాడారు. అసలు డైవర్షన్ పాలిటిక్స్కి మీరే అసలు సాక్ష్యం. సొంత బాబాయ్ హత్య కారకులు మీరు. ఆ నేరాలు బయటికి రాకుండా ఎంతమందినైనా చంపేస్తున్నారు. అలాంటి మీరు ఒక్క మాట మాట్లాడటానికి కూడా మీకు అర్హత లేదు. మీకు 11 సీట్లు ఇచ్చి ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా మీకు బుద్ధి రాలేదు. ఇంకా ప్రతిసారి వచ్చి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఏదో ఒక అడ్డపుల్లు వేద్దాం అని తప్ప అభివృద్ధికి అండగా నిలుద్దాం, లేకపోతే దాంట్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలుసుకొని ప్రజలకు తెలియజేద్దాం, ఆ విధంగా అయినా ముందుకు వద్దాం అనే మంచి దూరం లేదు. ఎంతసేపటికి నరుకుడు రాజకీయమే మీకు తెలిసింది. ఇంకా మాట్లాడితే మా తాత చంపితే నేనేమైనా ఊరుకుంటాను. ఏం చేసావు? గత 5 ఏళ్ళు అధికారంలో ఉండి తీసుకురాకపోయా వాళ్ళని బయటికి? నీది కూడా హత్య రాజకీయం కాబట్టే తండ్రి శవం మీద పేలాలు ఏరుకుని తినేవాళ్ళలాగా వచ్చి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి నువ్వు కూడా మాట్లాడుతున్నావు. నీకు ఒక్క మాట మాట్లాడే అర్హత కూడా లేదు జగన్. దయచేసి ఇంకెప్పుడు అమరావతి అనే మాట తలవద్దు. నువ్వు ఆ మాట తలిస్తేనే కడుక్కోవడానికి సంవత్సరాలు పడుతుంది. నువ్వు అసలు తలవద్దు. నువ్వు ఈ రాష్ట్రంలో ఉండొద్దు. నువ్వు వచ్చి ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో పడుకొని ఈ రకంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దు. ఒక నీచుడు ఎంత దూరంగా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రాంతానికి అంత తొందరగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకెళ్ళింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బురద జల్లే లెక్కలో ఉండమాకండి. రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల ఆంధ్రులు ఆ రోజు మేము భూములు ఇచ్చింది సురక్షితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నాం. కానీ మీరు మావిగనని చెప్తున్నారు. ఇంకా ఎల్లకాలం ఇవే మీరు మాట్లాడే మాటలు. మేము ఇచ్చింది రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చాం, కానీ నీలాంటి వాళ్ళు దోసుకోవటానికి, మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు దోసుకోవటానికి ఇవ్వాల. మరి రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయి అంటున్నారంట. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే కనీసం ఒక ప్యాలెస్ నువ్వు కట్టావు, ఆ ప్యాలెస్కి రవాణా ఖర్చులు ఎంత అయింది? ఆ ప్యాలెస్లో నీ ప్రజల సొమ్ము ఎంత పెట్టుకున్నావు? నీ సొంత డబ్బులతో కట్టుకున్నావా? లేదుగా మా సొమ్ముతో కట్టుకున్నావు. ప్రజల్ని మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్టు బురద జల్లి ఆంధ్రప్రదేశ్లో ఇట్లా మాట్లాడితే మాత్రం ఒప్పుకునేది లేదు. బాబు గారు అభివృద్ధి కోసం అన్ని రోడ్లు వేయటము, బిల్డింగులు కట్టడము, మరి హైకోర్టులని సచివాలయాలని అన్నీ ఎంతో అభివృద్ధి చేసి చూపిస్తున్నాడు. 5 సంవత్సరాలు నువ్వు పదవిలో ఉండి ఏం చేసావు? దమనకాండ చేసావు మమ్మల్ని. మరి మేము శిగిరాల్లో కూర్చుంటుంటే కబాకు దొక్కిచ్చావు పోలీసుల చేత. మేము ఆ రోజున కూడా దడవలేదు. ఇవాళకైనా దడిసేదేం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలు ఎంపీల చేత 11 సీట్లు పడిపోయినా కూడా నీకు ఇంకా బుద్ధి జ్ఞానం అనేది రావట్లా. శవాలను దగ్గర పెట్టుకొని శవాలను ఎమ్మడి పెట్టుకొని అంటున్నావు. నువ్వు ఆ పని చేసింది గొడ్డలతో నరికిచ్చి శవాలమ్మడి కూర్చుని నీ తండ్రిని సాగొట్టించింది నువ్వే. నీకు తెలీదా మాత్రం? సంతకాల కోసం తిరిగావు నువ్వు. కానీ మేము అట్ట కాదు. రాష్ట్ర ప్రజలు అందరం బాగుండాలనే కోరుకుంటున్నాం. ప్రతి క్షణం కూడా 5 కోట్ల ఆంధ్రులు సురక్షితంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని బాబు గారు రేత్రింబగళ్ళు శ్రమ ఒడిసి చేస్తున్నారు. లోకేష్ బాబు అయినా ఎవరైనా సరే అవినీతిగా చేస్తే ఒప్పుకోమని చెప్పి వాళ్ళు ఎంతో ఇదిగా చేస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు బురద జల్లి మాట్లాడితే మాత్రం ఇక నుంచి రాష్ట్ర ప్రజలు ఒప్పుకునేది లేదు. నిన్ను తరిం కొట్టే రోజులు వచ్చినాయి. ఇంకా ఈసారి 1 సీటు కన్నా కూడా పడిపోతావు నువ్వు ప్యాలెస్లో కూర్చొని తాడాపల్లి అని ప్యాలెస్ అని అదని ఎవడబ్బా సొమ్ముతో తింటున్నావయ్యా? నువ్వు ప్రజల సొమ్ముతో తింటున్నావు. ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి. మరి నువ్వు బాగా చేసినట్టే 5 సంవత్సరాలు రవాణా ఖర్చులు లేకుండా నువ్వు అభివృద్ధి చేసి చూపించినట్టే ప్రజలు నీకే పట్టం కట్టేవాళ్ళేమో.
మరి నువ్వు ప్రజల్ని మా ఎస్సీ కులాలు నా మేనమావలు నా మేనల్లుళ్ళు అని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టుగా. కానీ వాళ్ళందరూ బుద్ధి చెబుతున్నారు ఇవ్వాలి నీకు ఇష్టం వచ్చినట్టు. నువ్వు ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి ఇకనైనా సరే ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము అంతా ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా ఊరుకునేది లేదు. ఈ రాష్ట్ర ప్రజల కోసమే మేము భూములు ఇచ్చింది కూడా. అందరూ బాగుండాలి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. మీ ఎంపీల కోసం మేము ఇవ్వలేదు, నీ కోసం నువ్వు లక్షల కోట్లు దోసుకొని మా బాబుగారు ఏం తినలేదు. బాబుగారు వచ్చింది ప్రజల కోసం. ఇవాళ ఎంత జనం వచ్చి బతుకుతున్నారో ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా. ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి. మేము ఎప్పటికైనా మేము బాగుండాలనే కోరుకుంటున్నాము. నీ బొద్ద జల్లే మాటలు మానుకొని నువ్వు మంచిగా రావాలి, మంచిగా ఉండాలి. బాబుగారు మళ్ళీ గెలుస్తాడు, ఈ రాష్ట్రాన్ని మా అభివృద్ధి బాటలో చూపిస్తాడు. కానీ ఒక్కసారి ఆలోచించుకో, ఈ రాష్ట్రం అనేది అత్యంత భారతదేశంలోనే మంచి రాష్ట్రంగా పేరు పొందిద్ది. కానీ నువ్వు మాట్లాడటానికి వీలు లేదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే మేము అసలు ఒప్పుకునేది లేదు. జై అమరావతి, బిల్డ్ అమరావతి. ఏమండి, జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ బెంగళూరు నుంచి లండన్ నుంచి వచ్చాడు. లండన్ నుంచి వచ్చేసి ఎంబడి బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చాడు, తాడేపల్లి ప్యాలెస్కి వచ్చాడు. వచ్చి తెల్లారే ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి అది రికార్డు ప్రెస్ మీటో ఏం ప్రెస్ మీటో ఆయన మరి ఏ ట్యాబ్లెట్లు వేసుకొని వచ్చి మాట్లాడుతున్నాడో కానీ జనాలకు మైండ్ పోతుంది. ఎందుకంటే నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 75 సంవత్సరాల పాపం ముఖ్యమంత్రి గారు ఆ వయసులో ఏదైనా ఎండా వానాలు లేకుండా కష్టపడుతుంటారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి పిల్లలకి, చదువుకున్న పిల్లలకి, కార్మికులకి అందరికి ఉద్యోగ ఉపకాశాలు తీసుకొస్తుంటే అది ఓర్వలేక నాది గొడ్డల పార్టీయా, నాది రక్త చరిత్ర అని అంటున్నాడు. అసలు ఇది గొడ్డల పార్టీ కాక రక్త చరిత్ర కాక ఇంకేమింది అసలు గొడ్డల పార్టీ మా నాన్న రాజారెడ్డిని, మా తాత రాజారెడ్డిని, మా నాన్న రాజశేఖర రెడ్డిని, మా బాబాయిని చంపాడు అంటున్నావు. మీ రాజారెడ్డి ఉన్న పుణ్యాత్ముడా, దేశసేవకుడా, స్వాతంత్ర సమరయోధుడా? మీ రాజారెడ్డిని చంపింది ఎవరు? మీ రాజారెడ్డి చంపించిన వాళ్ళే మళ్ళీ మీ నాన్న చంపుంటారు. దాన్ని తెలుగుదేశం మీద, అది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మీద వేయటం కారణమైంది. మళ్ళీ మీ నాన్నని రాజశేఖర రెడ్డి గారు మా నాన్న చంపేశారు మా అంటారు. మీ నాన్నగారిని చంపింది రిలయన్స్ మీద ఉపాధి వేసావు. రిలయన్స్ మరి నత్వానికి ఎట్టాగా రాజ్యసభ ఇచ్చావు, ఆయన నీ పార్టీలోకి ఎట్టా తీసుకున్నావు 2014-19 మధ్యలో అదే అయిపోయింది. మళ్ళీ వివేకానంద రెడ్డిని మా బాబాయిని చంపేశారు. గొడ్డల పార్టీని తెల్లారి నారాసు రక్త చరిత్ర అని 2019 పెద్ద బ్యానర్ వేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. తెల్లారి ఏం జరిగింది? నీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళే చంపి అది బాబు గారి మీద వేశారు. ఆ సబ్జెక్ట్ అయిపోయింది. మళ్ళీ నిన్న వచ్చి అదే పదం వాడుతున్నాం. దేనికి? మీ ఇంట్లో నీ అక్క, నీ చెల్లెలు, మీ అమ్మ ముగ్గురు కలిసి ఏమంటున్నారు? అయ్యా మా నాన్న చంపింది చంపింది ఎవరు అంటే మా బాబాయ్, మా మన్నాయే చంపించాడని క్లియర్గా చెబుతున్నారు. పాప విజయమ్మ గారు ప్రాణభాయంతో పోయి లోటస్ పండ్లో పనుకుంది. అయినా కానీ నీకు సిగ్గులేదు. కానీ రాష్ట్ర అభివృద్ధికి ఓరవలేక ఎంతసేపటికి అమరావతి రాష్ట్రం 13 జిల్లాల అభివృద్ధి పదంలో ముందు రాయలసీమ కానీ, ఇటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు కోస్తాంధ్ర కానీ డెవలప్ ముందుకెళ్తుంటే అది ఓరవలేక, తట్టుకోలేక ఎప్పుడు ఏదో బురద చల్లాలి, అమరావతి మీద బురద చల్లాలి, రాష్ట్రం మీద బురద చల్లాలి, చంద్రబాబు మీద బురద చల్లాలి, పవన్ కళ్యాణ్ మీద బురద చల్లాలి, మోడీ గారి మీద బురద చల్లాలని పదంతో పట్టుకొని నీకు పేటీఎం బ్యాచ్ లాగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంకో అందరూ నీ సాక్షి ఛానల్లో ఒక పేటీఎం ఛానల్ దాన్ని చదువుతున్న వాళ్ళు ప్రజలు పిచ్చోళ్ళు, అమాయకులు అర్థం కావట్లా. పొద్దున్న లేచిన కాడి నుంచి ఆ పేపర్లో కానీ, ఆ టీవీ ఛానల్లో కానీ, ఆ డిబేట్లో కానీ, ఆ ఈశ్వర పెట్టే డిబేట్లు కానీ మొత్తం దొంగ మాటలు, దొంగ ఛానళ్ళు, దొంగ మాటలే. ఒక్కటి కూడా నిజం ఉండదు. రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందో ఒకసారి నీ ఛానల్ తీసుకుని రా, 13 జిల్లాలు తిరుగు, ఎట్టా అభివృద్ధి పదంలో వెళ్తుంది. అటు నీటిపారుదల వ్యవస్థ కానీ, పోలవరం కానీ, అటు అమరావతి కానీ, అటు వైజాగ్ కానీ, అటు రాయలసీమ కానీ ఎంత అభివృద్ధి చెందుతుంది. అటు పోలవరం 2014-19 కల్లా నువ్వు అది అయిపోయిందని ఓపెన్ చేసావు. అటు వచ్చి వెలుగొండ ఓపెన్ చేసావు. ఏదన్నా దానికి నీళ్ళు ఓపెన్ చేసావా? దాని ఇవాళ చంద్రబాబు గారు నాటి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిపారుదల వ్యవస్థ మీద రైతులకి, అటు ఉద్యోగ ఉపాధులకి, పిల్లలకి అన్నిటికీ సమఫలంగా శుభ్రంగా ఒక పక్క నుంచి అమరావతిని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక పక్క నుంచి నీటిపారుదల వ్యవస్థని అన్ని ప్రాజెక్టులను డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక పక్కన వైజాగ్లో అంతర్జాతీయంగా గూగుల్ కంపెనీలు కానీ, ఇన్ఫోసిస్ కానీ, టాటా కానీ, అటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వెళ్ళకుండా పిల్లలందరూ ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధి తల్లిదండ్రుల దగ్గర ఉండి ఇళ్ళ కాడి నుంచి చదువుకొని శుభ్రంగా ఉద్యోగాలు చేసుకోవడానికి ప్రిపేర్ అయి ఉన్నారు. కానీ నువ్వు వచ్చేసి దాని మీద విషం కక్కడానికి ఒక మావిగన్ అనే చెత్తపదం పట్టుకొని దాని మీద బట్టి మావిగన్ అంటున్నావు. అసలు మావిగన్ అంటే ఏంది నీకు అర్థమైందా? రాజధాని అనేది ఎక్కడ ఉంది? గుంటూరు జిల్లాను విజయవాడకి, గుంటూరుకి విజయవాడకి మధ్యలో సెంటర్లో రాజధాని ఉంది. ఒక పక్కన కృష్ణానది పక్కనే ఉంది.
ఇప్పుడు 13 జిల్లాల మధ్యలో కేంద్రంలో రాజధాని ఉంది. నీకు రాజధాని అసలు భూగోళికంగా రాజధాని అసలు దాని పాయింట్ తెలుసు అసలు నీకు? మావిగాని అంటున్నావు, బందరు, విజయవాడ, గుంటూరు అంటున్నావు. ఈ ప్రాంతం కూడా సిఆర్డీ పరిధిలోనే ఉందిగా, అది రాజధాని పరిధేగా. దాన్ని ప్రజలను రెచ్చగొట్టి నువ్వు లబ్ధి పొందటానికి 2024 ఎట్టాగైనా గెలవటానికి ఇటు కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసి ఎట్టాగొట కూటమిలో జనసేన పార్టీని, తెలుగుదేశాన్ని, అటు బీజేపీని ఎడగొట్టి నువ్వు కుర్చీ సీఎం పీఠం ఎక్కిన దాకా నిద్రపోయేటట్లేవు. నీకు ఎందుకంటే ఎంతసేపటికి నీకు సీఎం పీఠం ఎక్కటం, నీకు ఎంతసేపటికి ఆ కుర్చీలో కూర్చోవటం, హత్యలు చేయటం, డబ్బు సంపాదించటం, నీకు అదే. నీకు 2 పిల్లలు, ఆడపిల్లలు, నీకు ఎందుకు అంత తాపత్రం? నీవు జీవితంలో ప్రశాంతంగా ఉండటం నేర్చుకో. ఎప్పుడైనా మంచి మానవత్వం అనేది నేర్చుకుంటేనే జీవితంలో ముందుకెళ్తావు. కానీ ఇంకే కక్షా కార్పణ్యాలతో అధికారం కోసం హత్యా రాజకీయాలు అన్నీ చేసుకుంటే నువ్వు ప్రజలు ఇప్పటికే 11 సీట్లు ఇచ్చారు 2024. రేపు నువ్వు కూడా పులివెందుల్లో నువ్వు కూడా గెలవు. ఇంకైనా ఆలోచించుకొని ఈ రాష్ట్రాన్ని ఆ పెద్ద ఆయన నారా చంద్రబాబు గారిని ఎంత సహకరిస్తున్నారు, ఆయన కొంచెం సహకరించి ఈ రాష్ట్రాన్ని ప్రజల కోసం నీకు ఎంత శుభ్రంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చి నీకు ఇంత స్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడైనా రుణం తీసుకొని నువ్వు హైరామ హరికృష్ణ అనుకుని ఆ బెంగళూరు ప్యాలెస్లో కానీ లేకపోతే హైదరాబాద్లో లోటస్ ప్యాంట్లో కానీ ఉండు, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ మాత్రం రాగాకయ్యా ద్వారా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. నువ్వైనా ఇంకెప్పుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రజల్ని ఇంకా హింసించకుండా ప్రశాంతంగా బెంగళూరులో హాయిగా ఉండి ప్రశాంతంగా ఆడే ఉండు. మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అమరావతి మీదను మరి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారి మీద ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రెస్టేషన్ అంతా తీర్చుకున్నాడండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అసలు ప్రెస్ మీట్లు ఎందుకు పెడతారో దానికి అర్థం ఏంటో కూడా మాకైతే అర్థం కావట్లేదు. ప్రతిసారి వచ్చినసారి కూడా ఏదో ఒకటి గుడ్డగాల్చి ముఖం మీద వేసి వెళ్ళిపోవటం, అవన్నీ మీరు నిరూపించుకుని అంటాం. అమరావతిలో అవినీతి జరుగుతుందంటాడు, మరి టెండర్లు ఎక్సెస్ ఇచ్చి చేపిస్తున్నారంటున్నారు. మరి దీని అంతటికీ కారణం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారే కదా. 2019 నుంచి 2024 వరకు కూడా మరి మీరు పనులన్నీ ఆపేసి మరి మీరు పనులు చేయకపోవడం మూలనే ఈరోజు మరి ఈ ఖర్చు అంతా పెరగడానికి కారణమైంది. మరి నేను ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వారిని కూడా కోరుకునేది ఏంటంటే మరి రాష్ట్ర ప్రజలందరి మీద ఈ భారం పట్టడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఆయన 3 రాజధానులు అని చెప్పి అమరావతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని అమరావతిలో ఏ పనులు జరగకుండా ఆ పనులన్నీ ఆపేసినందుకు మరి ఆ కాంట్రాక్టర్లు మరి పాత రేట్లన్నీ తీసేసి కొత్త రేట్ల ద్వారా మళ్ళీ టెండర్లు పిలుచుకొని ఇవ్వడానికి ఇంత ఆలస్యమైంది. అయినా కానీ పనులన్నీ కూడా చాలా తొందరగా జరుగుతూ ఉన్నాయి. కొన్ని వేల మంది కార్మికులు ఇక్కడ డే అండ్ నైట్ 3 షిఫ్టుల్లో కూడా పనిచేస్తున్నారు. ఆయనకి ఏంటంటే ఫ్రస్ట్రేషను, ఆయనకి రాష్ట్రం కానీ అమరావతి కానీ అభివృద్ధి జరగడం ఇష్టం లేదు. భవిష్యత్తులో ఆయన వస్తే ప్రజలు ఎవరు నా మాట వినరు, ఇది డెవలప్మెంట్ అయితే వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు వస్తాయి. అవునా, నేను కనుక ఏదో టైంలో వచ్చి ఇట్లా నిర్ణయిసిపోతే మళ్ళీ పెట్టుబడిదారులు ఎవరో రాష్ట్రానికి రాకుండా ఉంటారు, మరి భవిష్యత్తులో మళ్ళీ నా రాజకీయం చెల్లుబాటు అవుతుందని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పైపెచ్చి అసలు ఆయన నా తెలిసి అయితే ఈ లోకంలో ఉండైతే మాట్లాడతలేదు, ఎక్కడ భవిష్యత్తులో ఉండైతే మాట్లాడుతున్నారు. 2026 సెప్టెంబర్ 5వ తారీఖున ఏదో పార్లమెంట్లోకి వచ్చినట్టుగా నితిన్ గడ్కరీ గారిని అని చెప్తున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2025 సెప్టెంబర్ 5వ తారీఖు ఇంకా రాలేదయ్యా, ఇంకా దాదాపు 3 నెలలు టైం ఉంది. మరి మీరు ఎక్కడుండి మాట్లాడుతున్నారో, మరి భూమి మీద ఉండి మాట్లాడుతున్నారో, ఆకాశంలో ఉండి మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏ పార్టీ పరిపాలన రాష్ట్రం సుభిక్షంగా ఉంది, అభివృద్ధి జరుగుతుంది, మరి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి, మీరు అందరూ చూస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. మరి అయినా కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన 15 రోజులకోసారి రాజకీయాల్లో నేను ఉన్నానని చెప్పుకోవడం కోసం అని చెప్పి ప్రజలందరి మధ్యలో మళ్ళీ ఏదో గొడవలు పెట్టి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వాన్ని కూడా విడదీయడానికి అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కాపులు మరి కమ్మలకి ఏదో గొడవలు పెట్టి ఏదో చేయాలని చెప్పి చూస్తున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను కోరుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి అని చెప్పి అందరూ చూశారు. మరి ఆయన పరిపాలన చూసిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఆయనకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉండారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడంటే మరి భవిష్యత్తులో నేను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కంటే ఎక్కువ కార్యక్రమాలు చేస్తాను, ఎక్కువ ఉద్యోగాలు చేస్తాను, ఎక్కువ పెట్టుబడులు చేస్తానని ఎక్కడా చెప్పటల్లా. మేము అధికారంలోకి వచ్చే రాగానే మరి రప్ప నరుకుతాము, మరి ప్రజలందరినీ తీసుకెళ్ళి జైల్లో వేస్తాము, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని జైల్లో వేస్తాము మరి అని చెప్పి ఈ అభివృద్ధి చెప్తున్నాడు. కానీ రాష్ట్రానికి ఏదైతే డెవలప్మెంట్ ఉందో అదైతే ఉపాధి అవకాశాల గురించి ఆయన ఒక్కరోజు కూడా మాట్లాడతలేదు, పెట్టుబడుల గురించి కూడా ఒక్కరోజు కూడా మాట్లాడతలేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మేము గమనించమని కోరుకుంటున్నాం. ఇంత అభివృద్ధి జరుగుతున్న ఈ ప్రభుత్వాన్ని వదులుకొని మళ్ళీ మనం ఆయన కనుక తెచ్చుకుంటే మళ్ళీ మన రాష్ట్రం అధపాతాళానికి వెళ్ళిపోతుంది. మరి రాష్ట్రంలో పిల్లలు కూడా మరి ఇప్పుడు బయట రాష్ట్రాల రాజధానిలో ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళందరూ కూడా తక్కువ పౌరులుగా చూస్తున్నారు మనల్ని. ఇప్పటికీ మనకి రాష్ట్రానికి రాజధాని ఒకటి సెటిల్ అయిపోయింది. మరి భారతదేశంలోని పార్లమెంట్లో కూడా మొన్న మధ్య అమరావతిని ఏకైక రాజధానిగా మరి తీర్మానం కూడా చేసి ఉన్నారు.
ఇదే డెవలప్మెంట్ కనుక మనం కంటిన్యూ చేసుకుంటా పోతే మరి 2029 వచ్చేటప్పుడు మన పిల్లలందరూ కూడా అమరావతిలోనే ఉద్యోగాలు చేసుకుంటూ మన తల్లిదండ్రులని చూసుకుంటూ ఇక్కడే ఉంటారని చెప్పి కోరుకుంటూ 29 ఎలక్షన్లో కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ అమరావతిని ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేసుకుందాం, ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి మాటలు, అవగాహన లేని మాటలు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడకూడనటువంటి మాటలు, ఏది నోటికొస్తే అది మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అభూత కల్పనలు చెప్పటం, రాష్ట్ర ప్రజలను మరోసారి పిచ్చోళం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే 2019 ఎలక్షన్ ముందు అన్ని అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏది చెప్పినా కానీ రాష్ట్ర ప్రజలు నమ్ముతారు అనే ఒక భ్రమతోటి ఇంకా కూడా అన్ని అబద్ధాలు చెబుతున్నాడు. అమరావతి గురించి మాట్లాడుతున్నారు. అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎవరిచ్చారాయా? నువ్వు 2024 ఎలక్షన్లకి అమరావతి కాదు రాజధాని, వైజాగ్ రాజధాని, మేము గెలవంగానే వైజాగ్ తరలిస్తున్నామని చెప్పినటువంటి వ్యక్తివి అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎవరిచ్చారు? అమరావతిలో నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోయినాయి అని చెబుతున్నావు. అమరావతిలో నిర్మాణాలు 2016, 2017లో టెండర్లు పిలిచినప్పటికీ 2005లో టెండర్లకి దాదాపు 8 సంవత్సరాల కాలయాపన తర్వాత నువ్వు చేసినటువంటి విధ్వంసం నుంచి వికాసం వైపు అమరావతి పై వచ్చింది. మరి 7-8 సంవత్సరాల తర్వాత మరి టెండర్లో అప్పటికిప్పటికి రేట్లు పెరగలేదా? ఆ రోజు దాదాపు 48,000 కోట్ల రూపాయలతోటి టెండర్ అన్ని పిలిచారు 90 రకాల పనులకి. నిర్మాణ పనులన్నీ కూడా మొదలుపెట్టారు. అందులోకి నువ్వు వచ్చావు. ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టింది. అమరావతిని విచ్ఛిన్నం చేశావు. 5 సంవత్సరాలు కూడా అమరావతిని ఒక ఎడారి అన్నావు, శ్మశానం అన్నావు, ఒకే కులం ఒకే మతం అన్నారు. అమరావతిని ఏ విధంగా ఆపాలో అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ పనులన్నీ కూడా అర్ధంతరంగా ఆపేసి భారతదేశంలో ఎవరు కూడా తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం 3 రాజధానుల నిర్ణయం. ఆ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ని ఎడారి చేశావు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశావు. అటువంటిది తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత టెండర్లు మొత్తం రద్దు చేసి మళ్ళీ టెండర్లు పిలిస్తే దాదాపు 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు అదనం ఖర్చు అయింది. అదనం ఖర్చు అయిందంటే దానికి పూర్తి బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డిదే. ఎందుకంటే ఉన్నటువంటి పనులు సక్రమంగా జరిగే పనులు మరి శరవేగంగా కొనసాగుతున్నటువంటి పనులన్నీ కూడా అర్ధంతరంగా ఆపేయటం జరిగింది. మళ్ళీ ఆ పనులన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ రీఓపెన్ చేసి అవన్నీ కూడా మళ్ళీ అందుట్లో ఉన్నటువంటి ఆ రోడ్లన్నీ కూడా లేపేసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇనుమును దొంగలించారు, ఇసుకను దొంగలించారు, మట్టిని దొంగలించారు, గ్రావెల్ రోడ్లు తవ్వుకెళ్ళారు, ఇనప గడ్డర్లకు ఉన్నటువంటి ఇనప సువ్వల్ని కిందకంట కట్ చేశారు. ఆ ఇనప గడ్డర్లు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇనప గడ్డర్లు ఎందుకు పనికి రాకుండా పోయినాయి? ఈ జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల ఈరోజు రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులకి 10 నుంచి 12,000 రూపాయలు అదనం వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏర్పడితే ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకోవడానికి, వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకోవడానికి ఎక్కువ పెంచి టెండర్లు ఇచ్చాడని చెప్పి అబద్ధాలు చెప్పి మాయమాటలు చెబుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతి గురించి దయచేసి అమరావతి జోలికి ఇప్పుడైనా రావద్దు. మాట్లాడితే మావిగాని అంటున్నావు. మావిగాని అసలుకి అమరావతిలో నిర్మాణ వ్యయం పెరిగిపోయింది, మావిగాని అయితే నిర్మాణం తక్కువ ఇద్ది అంటున్నావు. అక్కడ మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా హైవే పక్కన పొలాల రేట్లు ఎంత ఉన్నాయి నీకు తెలుసా? ఎవరన్నా పొలాలు ఎత్తారా? నీలాంటి పోతే 1 ఎకరం కూడా ఇరు. ఇక్కడ రాజధాని అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన చూసి ఆయన మీద నమ్మకంతో 34,300 ఎకరాల భూమిని ఇచ్చాం. మేము ఎకరం ఇచ్చి కేవలం 25 సెంట్లు మాత్రమే తీసుకున్నాము. మరి రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు పోను, ప్రభుత్వ అవసరాలకు కేటాయించిన భూమి పోను, ప్రభుత్వ బిల్డింగులకి, ప్రభుత్వ కన్స్ట్రక్షన్లకి, వివిధ సంస్థలు కేటాయించిన భూమి పోని ఇంకా అమరావతిలో ఇంకా 8,000 ఎకరాల మిగిలి భూమి ఉంది. దీన్ని ఈరోజు అమ్మిన 1,60,000 కోట్ల రూపాయలు వస్తాయి. అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు పోతే ఇంకా 50,000-60,000 కోట్ల రూపాయలు రైతులు ఇచ్చినటువంటి భూమిని అమ్మితే వచ్చే డబ్బులు ఇంకా మిగులుతాయి. అటువంటిది ప్రభుత్వ ఖజానా నుంచి 1 నయా పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. రైతులకు ఇచ్చినటువంటి భూమిని విడతల వారీగా అమ్మితేనే రాజధాని నిర్మాణం మొత్తం పూర్తయిద్ది. ఏదో జనాన్ని ఇంకా మాయమాటలు చెప్పాలని చూస్తున్నాడు. అమరావతి రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్ డెవలప్మెంట్ చేయడానికి 2 లక్షల కోట్లు ఖర్చు అంటున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 90 రకాల పనులకి మొదలుపెట్టారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లు 11 లేఅవుట్లో మొదలుపెట్టారు. అదేవిధంగా 34 రోడ్లు మొదలుపెట్టారు. అవన్నీ కూడా టెండర్లు పిలిచారు. అవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా హెచ్ఓడి టవర్సు, ఐకానిక్ టవర్సు, హైకోర్టు, అసెంబ్లీ, ఎన్ఆర్టీ టవరు, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు, పాలవాగు, కొండవీటి వాగు, గ్రాడ్యుటీ కెనాలు,
అదేవిధంగా శాఖమూరు వద్ద సెంట్రల్ పార్కు, శాఖమూరు వద్ద ఒక రిజర్వాయరు, అదేవిధంగా నీరుకొండ దగ్గర ఇంకో రిజర్వాయరు, పెనుమాక కృష్ణాపాలెం దగ్గర మరో రిజర్వాయరు, మొత్తం 3 రిజర్వాయర్ పనులు కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఐఏఎస్ బిల్డింగ్స్, ఐపీఎస్ బిల్డింగ్స్ దాదాపు చివరి దశలో అయిపోవచ్చినాయి. అదేవిధంగా ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా మరి వచ్చే నెలలోనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. అదేవిధంగా మరెన్నో ప్రభుత్వ భవనాలు, ఎంతోమందికి ఉద్యోగస్తుల భవనాలు దాదాపు అవి కూడా దాదాపు 25 నుంచి 30 భవనాలు దాదాపు 4,500 నుంచి 5,000 మందికి మరి దాంట్లో కూడా మరి నివాసం ఉండేటట్టు అవి కూడా దాదాపు పూర్తి కాబోతున్నాయి. ఇన్ని రకాల పనులు చేస్తేనే 60,000 కోట్లయ్యా. మరేందో మరి రైతులకు ఇచ్చిన ప్లాట్లు డెవలప్మెంట్ చేస్తేనే 2 లక్షల కోట్లు అని చెప్పి జనాన్ని పిచ్చోళం చేయాలి, మాయ మాటలు చెప్పాలని చెప్పి ఏదేదో చెబుతున్నావు. నువ్వు చెప్పిన మాటలు ఎవరు కూడా నమ్మేటట్టు లేరు. ఈసారి ఈ అమరావతి గురించి మాట్లాడినా లేకపోతే అమరావతికి వ్యతిరేకంగా అమరావతి గురించి మాట్లాడితే ఈ వచ్చే 11 సీట్లు కూడా నీకు రావయ్యా. దయచేసి అమరావతిని ఆ రోజు విధ్వంసం చేసి ఆ రోజు నిర్మాణ పనులన్నీ అర్ధంతరంగా ఆపేశావు. ఈరోజు అమరావతికి చట్టబద్ధత వచ్చింది. ఈరోజు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. ఇక్కడ అమరావతిలో ఎవరు పెట్టుబడులు పెట్టకూడదు. అమరావతిని మరోసారి విధ్వంసం చేయాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇవాళ మావిగాని అని చెప్పి లేకపోతే మేము వస్తే మావిగాని పెడతామని చెప్పి పెట్టుబడిదారుల్ని భయపెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్నారు. దాన్ని అమరావతి రైతులుగా రాష్ట్ర ప్రజలుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇటువంటి చౌకబారు మాటలు, ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడితే జనం ఎవరు కూడా హర్షించరు. ఈసారి ఎన్నికల్లో ఇదే విధంగా మాట్లాడితే వచ్చే 11 సీట్లు కూడా రావు. దయచేసి ఇప్పటికైనా సరే అమరావతి మీద అవాకులు చవాకులు మానుకొని, అబద్ధాలు మానుకొని మీరు సైలెంట్గా కదలకుండా ఉంటే మీ గౌరవం మీకు ఉంటుంది. లేకపోతే రాష్ట్ర ప్రజలు మరోసారి మిమ్మల్ని తిప్పికొడటానికి మిమ్మల్ని చీకొడుతున్నారు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని అమరావతి మీద అసత్యాలు మానుకోవాలి. అదేవిధంగా మరి భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కృషితోటి ఈరోజు ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చారు. క్వాంటమ్ వ్యాలీ వల్ల మరి టెక్నాలజీ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి టెక్నాలజీ ఇక్కడి నుంచే డెవలప్మెంట్ కాబోతుంది. మరి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు 1994 నుంచి 95, 99 మధ్యలో హైటెక్ సిటీ తీసుకొచ్చి హైదరాబాద్ని ఒక ప్రపంచంలో ఉన్నటువంటి మేటి నగరాల్లో ఒక నగరంగా తీర్చిదిద్ది మరి భారతదేశంలో హైదరాబాద్ అంటే ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు క్వాంటమ్ వ్యాలీ వల్ల కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచంలోనే గుర్తింపు రాబోతుంది. దయచేసి ఇప్పటికైనా సరే అమరావతి గురించి అబద్ధాలు మానుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను.